భారతదేశంలో స్త్రీలకు ఇవ్వబడినటువంటి స్థానం మహోత్కృష్టమైనటువంటి స్థానం. ఎందుచేత అంటే ఒక తల్లిగా కానీ ఒక చెల్లిగా కానీ లేదు, అసలు మగవాని యొక్క జీవితాన్ని తీర్చిదిద్ది ధర్మపథం వైపు నడిపించగలిగినటువంటి అన్ని విభూతులు కూడా ఆమెను ఆశ్రయించి ఉన్నాయి. అటువంటి స్త్రీ ఉదాత్తమైనటువంటి శీలవైభవం కలిగినటువంటిది. మహాభారతంలో కుంతీదేవి యొక్క చరిత్రని పరిశీలనం చేస్తే కొన్ని అద్భుతమైనటువంటి విశేషములు గోచరిస్తాయి. ఆమె సకల గుణములకు నిధి. బహుశः ఆవిడ జీవితంలో పడినన్ని కష్టాలు పడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ప్రతిరోజు సూర్యోదయ సూర్యాస్తమయాలై వెలుతురు చీకటి మారి మారి ఎలా వస్తూ ఉంటాయో అలా ఆవిడ జీవితంలో కష్టం సుఖం మారి మారి వస్తూనే ఉంది. ఆవిడ ఈ క్షణంలో పర్వత శిఖరాగ్రం మీద ఉంటుంది, మరుక్షణంలో ఆవిడ అగాధంలో కూరుకుపోతూ ఉంటుంది. ఆవిడ పొందినన్ని ఉద్ధాన పతనములు చాలా తక్కువ మంది జీవితంలో చూస్తారు. ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆమె జీవితంలో పట్టినటువంటి సహనం అనితర సాధ్యమైనటువంటి విశేషం. అంత ఓర్పుతో, అంత దార్శనికతతో, అంత ముందు చూపుతో, అంత వ్యవహార దక్షతతో, అంత ధైర్యంతో ఆవిడ పరిస్థితులను ఎదుర్కొంది. అసలు నిజంగా చెప్పాలి అంటే మహాభారతాన్నంతటినీ కూడా ఒక మలుపు తిప్పినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది అంటే కుంతీదేవికి దక్కుతుంది. ఇన్ని సుగుణములు కలిగినటువంటి తల్లి జీవితంలో అనుకోనటువంటి సంఘటన ఒక్కటి జరిగింది. ఆ జరిగినటువంటి సంఘటన ఒక్కటి మహాభారతం యొక్క దిశని మార్చేసింది. అసలు ఆ సంఘటన కుంతీదేవి జీవితంలో జరిగి ఉండకపోతే మహాభారతం అలా జరిగి ఉండేదా అనేటటువంటి అనుమానం కూడా వస్తుంది. అంత గొప్పదైనటువంటి కుంతీదేవి యొక్క జీవిత చరిత్రని పరిశీలనం చేస్తే నిజంగా మనం జీవితంలో వచ్చేటటువంటి చిన్న చిన్న కష్టాలకి భయపడిపోయి విచలితులమైపోయి ఇక పైకి లేవలేక ముందుకి నడవలేక సతికిల పడిపోయేటటువంటి దైన్యమైనటువంటి స్థితి నుంచి ఉద్ధరింపబడతాం. ఆ తల్లి పొందిన కష్టాల ముందు, ఆమె చూపించినటువంటి ధైర్యం ముందు, ఆమెకున్నటువంటి ధార్మిక నిష్ట ముందు నిజంగా మనం ఏ పాటి పొంది ఉన్నాం అన్నది స్ఫూర్తిగా తీసుకున్న నాడు జీవితంలో ప్రస్థానం చేయడం చాలా తేలిక. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటిది కుంతీదేవి. ఆమె యొక్క జీవితాన్ని మహాభారతాంతర్గతంగా ఒక్కసారి పరిశీలనం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆది పర్వంలో మొట్టమొదట కుంతి చరిత్రము అని ప్రారంభం చేశారు. ఆ కుంతి చరిత్రము అని ప్రారంభం చేసినప్పుడు ఆమె యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి ప్రస్తావన చేశారు. యాదవ కుల విభుడగు శూరుడను నాతడు ఆత్మతనూజలయందు పెద్దదాని అంబుజముఖి ధవళాక్షి వసుదేవు చెలియలి పృథాయను చెలువ ప్రీతి తన మేనయత్త నందనుడు అపుత్రకుడైన ఆ కుంతి భోజన కద్దితోడ కూతుగా ఇచ్చిన కోమలి అతని ఇంట తానుండి అనేక విప్రవరుల అతిథిజనులకు అవారితముగ తండ్రి పనుపున ఇష్టాన్నదాన మొనర చేయుచున్న దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చే అతిథియై భోజన వంచ చేసి. ఆమె యాదవ కుల విభుడగు శూరుడును నాతడు. యాదవ కులంలో శూరుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడు. ఆ శూరుని యొక్క పౌత్రుడు కృష్ణ పరమాత్మ. అటువంటి శూరునికి కుమార్తెగా జన్మించినటువంటిది కుంతీదేవి. ఇంత గొప్పది. ఆమె పుట్టుకతోనే అనేకమైనటువంటి సుగుణములకు నిధి. ఆమె కొత్తగా జీవితంలో అలవరుచుకున్నవి కావు, పుట్టుకతో వచ్చాయి. ఎంత మంచి గుణములు కలిగినది అంటే ఆత్మ తనూజలయందు పెద్దదాని. ఆ శూరుడికి యాదవ వంశంలో యాదవ కులంలో ఉన్నటువంటి మహావీరుడికి పుట్టినటువంటి కుమార్తెలలో పెద్దదైనటువంటి ఆ కుంతీదేవి అంబుజముఖి. బాహ్యంలో ఆమె సౌందర్యం చాలా గొప్పది.
ఒక పద్మము యొక్క సౌందర్యం ఎలా ఉంటుందో ఆమె ముఖ సౌందర్యం అటువంటిది. ధవళాక్షి, తెల్లని కన్నులు కలిగినది. వసుదేవు చిలియ, ఆమె సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మకి చెల్లెలైనటువంటిది. పృథాయను చిలువ, ఆమెకి పుట్టినింటి వారు పెట్టినటువంటి పేరు పృథ. ప్రీతి తన మేనత్త నందనుడు అపుత్రకుడైన ఆ కుంతిభోజన కద్దితోడ కూతుగానిచ్చిన. ఈ శూరుడు ఏం చేశాడంటే తన మేనత్త కొడుకైనటువంటి వాడు ఆ కుంతిభోజుడు అనబడేటటువంటి ఆయనకి పిల్లలు లేరు అన్న కారణం చేత తన కుమార్తె అయినటువంటి ఈ పృథని దత్తత స్వీకారం చేయించి కుమార్తెగా ఇచ్చాడు. కాబట్టి శూరుడు యొక్క కుమార్తె అయినటువంటి కుంతీదేవి కుంతిభోజుని యొక్క కుమార్తెగా పెరిగి పెద్దదైంది. అంటే కుంతిభోజుని యొక్క పెంపుడు కూతురు. నిజానికి పుట్టింట్లో ఆవిడ ఎక్కడ పుట్టిందో అక్కడ ఆమెకి పెట్టబడినటువంటి పేరు పృథ. కానీ కుంతిభోజుని యొక్క కుమార్తెగా పెరిగి పెద్దదవుతోంది కాబట్టి ఆమెకి కుంతి అని పేరు వచ్చింది తండ్రి పేరు మీదుగా. జనకుడి కూతురు జానకి, హిమవంతుని కుమార్తె హైమవతి, భృగుని కూతురు భార్గవి, ఇలా పేరు వచ్చినట్టే కుంతిభోజుని యొక్క కుమార్తె కనుక ఆమెకు కుంతి అని పేరు వచ్చింది. ఆమెకి సహజంగా పుట్టుకతోటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఉన్నది. ఏమిటది అంటే అనేక విప్రవరులకు అతిథిజనులకు అవారితముగా తండ్రి పనుపున ఇష్టాన్నదానమునర చేయుచున్న ఆమె ఇంటికి వచ్చినటువంటి అతిథులకు అలాగే ఇంటికి వచ్చినటువంటి విప్రులకు చాలా ఆదరభావంతో అన్నం పెట్టేది. అన్నం పెట్టడం అనేటటువంటిది నిజానికి ఒక కళ. ఎందుకని అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయండి. అన్నం పెట్టడం అనేటటువంటిది యాంత్రికంగా పెట్టారనుకోండి, ఆ తినేటటువంటి వ్యక్తికి ఏ విధమైన తృప్తి ఉండదు. అలాగని అన్నం పెట్టి అదే పనిగా మాట్లాడించారనుకోండి, అప్పుడు కూడా అన్నం తింటున్నవాడికి ఏమి తింటున్నాడో దాని మీద ధ్యాస ఉండదు. అన్నం పెట్టి ఒక పదార్థం కలుపుకోకుండానే ఇంకో పదార్థం తీసుకొచ్చి వడ్డన చేసేసే ప్రయత్నం చేశారనుకోండి, ఆయనకి దృష్టి కేంద్రీకృతం అవ్వదు. ఒక పదార్థం తిన్న తరువాత ఆయనకి మారు కావాలేమో అడిగి జాగ్రత్తగా వడ్డించకుండా ఇలా ఒక పదార్థం తీసి కలుపుకునేటప్పటికి మళ్ళీ తీసుకొచ్చి చటుక్కున విస్తట్లో ఇంత పదార్థం వేసేస్తున్నారు అనుకోండి, ఏ పదార్థాలు ఎన్ని తిన్నా మొట్టమొదట వడ్డించిన విస్తరి అలాగే విస్తరిగా ఉండిపోతుంటే ఆయనకి భయం వేస్తుంది. ఏమిటి ఈ పదార్థాలు ఎప్పటికవుతాయి అని. ఇది ఒక రకంగా చెప్పాలంటే భోజనం అనేటటువంటి పేరుతో ఇంటికి పిలిచి హింస పెట్టడం. ఓ అన్నం వడ్డించడం అంటే దానికి ఒక మర్యాద ఉంటుంది. ఒకరిని ఇన్ని గంటలకి రండి భోజనానికి అని అప్పుడు ఇంకా వంట చేస్తూ కూర్చుని ఓ గంట పోయిన తర్వాత వడ్డించడం. ఆ వడ్డించిన తర్వాత కూడా ఇదిగో ఇన్ని రకాలైనటువంటి లోపాలు అందులో. భోజనం పెట్టడం అనేటటువంటిది ఎంతో ప్రేమతో చేయవలసినటువంటి పని. అవతల వారికి అది శక్తి, అవతల వారికి అది ప్రాణం, అవతల వారికి అదే కార్యం చెయ్యడానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి మూలభూతం. కడుపు నిండా తినలేకపోయాడు అనుకోండి, వీటి మధ్య విసుగొచ్చి ఆయన తరువాత చేయవలసిన కార్యం చేయడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన వద్దు అన్న పదార్థాన్ని, ఆయన ఆరోగ్యానికి సరిపడని పదార్థాన్ని వడ్డించి బలవంతం చేశారనుకోండి, ఆ బలవంతానికి తట్టుకోలేక ఆయన తిని అనారోగ్యం పాలు అయ్యాడనుకోండి, పై ఊరు వెళ్ళిన కార్యం చెడిపోతుంది. మనకి తృప్తి కలుగుతుందేమో మనం వండినవన్నీ పెట్టేశామా లేదా, తినిపించేశామా లేదా అని. కానీ ఆయన ఏమైపోతాడు వచ్చినవాడు? కాబట్టి అన్ని పదార్థాలు కొద్ది కొద్దిగా వడ్డించి ఆయన అభీష్టం మేరకు మారు వడ్డించి ఆయన తృప్తిగా హాయిగా సంతోషంగా నేను యజ్ఞం చేశానన్నంత తృప్తితో భోజనం చేసి వెళ్ళేటట్టుగా ఒక వాతావరణాన్ని సృష్టించడం అనేటటువంటిది ఒక పరిణతికి సంబంధించిన విషయం. భోజనం పెట్టడం అనేటటువంటి దాని వెనక ఉన్న మర్మాన్ని తెలుసుకున్న నాడు ఎంత ప్రేమతో పెట్టవలసి ఉంటుందో తెలుస్తుంది. రెండు, అతిథి దేవోభవ. ఇంటికొచ్చినటువంటి అతిథి సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడు. ఆ అతిథికి అన్నం పెట్టిన తరువాత మిగిలినటువంటిది ఏది ఉంటుందో అది భగవత్ ప్రసాదంతో సమానం. అలా ప్రవర్తించగలగాలి.
అది ధర్మానికి సంబంధించిన విషయం, అది 10 మంది తెలుసుకోవలసినటువంటి విషయం. అంతేగాని ఏదో భోజనం పెట్టామని చెప్పి హింస పెట్టకూడదు. ఇది మీరు ఒక్కటి ఆలోచించండి, ఇది పిల్లలకి తెలియడం చాలా కష్టంగా ఉంటుంది. అది అంత తేలిక విషయం కాదు. ఎందుకని అంటే అసలు ఒక విస్తరిలో వడ్డించడం అనేటటువంటి విషయానికి వస్తే వేదం ఎలా వడ్డించాలి అన్నదాన్ని నిర్దేశించింది. ఏ పదార్థంతో మొదలు పెట్టాలి, ఏ పదార్థాన్ని ఎలా వడ్డించాలి, ఆఖరణ లవణాన్ని వడ్డిస్తే పెరుగుతో కలిపిన లవణాన్ని తప్ప వడ్డించవద్దు అని. పెరుగు బిళ్ళలో కొద్దిగా లవణం కలిపి విస్తట్లో వెయ్యాలి. విస్తరి వేసినప్పుడు విస్తరి కింద ఇంకొక చిన్న ముక్కైనా వెయ్యాలి తప్ప 2 లేకుండా వెయ్యరు. వేదం ఒక విస్తరి వెయ్యడం దగ్గర నుంచి వడ్డన ఎలా చెయ్యాలి, ఆయన ఎలా పరిశేచనం చేసుకుంటాడు, ఆయన ఎలా భోజనం చేస్తాడు, పోనీ పరిశేచనం చెయ్యవలసినటువంటి అవసరం లేనివాడైనా అతిథి పట్ల ఎంత మర్యాదతో ప్రవర్తించి అన్నం పెట్టాలి, ఈ విషయాలు వేదం మాట్లాడుతుంది. ఇవి చిన్నపిల్లలకి ఎలా తెలుస్తాయి? కాబట్టి చిన్నపిల్లలు దోషం చేసినా అందులో పట్టుకోవడానికి ఏమి ఉండదు, ఒక చిరునవ్వుతో స్వీకరించవచ్చు. కానీ ఇంటి యజమానురాలికి ఇంటి యజమానికి తెలియదు అతిథిని గౌరవించడం అంటే అది కొంచెం బాధాకరమైనటువంటి విశేషం కలదు. భోజనం పెట్టడం అన్నదానికి ఎంత గౌరవం ఇచ్చాడంటే వెంకటేశ్వర స్వామి అంతటి వాడు శ్రీనివాస కళ్యాణ సమయంలో వచ్చినటువంటి అతిథులందరికీ అన్నం పెట్టి చిట్ట చివరన తాను వకుళమాత అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు కుమారుడు కాబట్టి ఆయన భోజనం చేశారు తప్ప ఇంటికి వచ్చిన వారితో కలిసి భోజనం చేయలేదు. అతిథుల యొక్క ఉచ్ఛిష్టం తినాలని సత్సంప్రదాయాన్ని నేర్పడం కోసం శ్రీ వెంకటేశ్వరుడంతటి వాడు అలా భోజనం చేశాడు పద్మావతి కళ్యాణ సన్నివేశంలో. అయినప్పుడు ఇన్ని విషయాలు పిల్లలకి తెలియాలి, వాళ్ళు అలా చెయ్యాలి అని మనం ఊహ చెయ్యనూకూడదు. అలా ఒకవేళ వాళ్ళు చెయ్యలేకపోతే తప్పు పట్టనూ కూడదు. వాళ్ళకి ప్రేమతో నేర్పవచ్చు, దోషం లేదు. కానీ యజమానులకు తెలిసి ఉండడం అన్నది ఎవరైనా ఆలోచన చేసే విషయం. కుంతిభోజుడి ఇంట్లో కుంతిభోజుని భార్య లేదా, కుంతిభోజుని యొక్క పరివారం లేరా? కానీ కుంతిభోజుడు ఇంటికొచ్చినటువంటి అతిథులకు విప్రులకు అన్నం పెట్టడం అనేటటువంటి సందర్భం వస్తే అది కుంతిభోజుడు పెడుతున్న అన్నం అవుతుంది. అందుకే ఆయన తన భార్యని ఆ కార్యక్రమం కోసమని చెప్పేసి ఉంచలేదు, లేదా పరివారానికి అప్పచెప్పలేదు, కుంతీదేవికి అప్పచెప్పాడు. అంటే ఆమె చిన్నతనం నుంచే ఎంత పరిణతి కలిగినటువంటి తల్లో మీరు ఆలోచించండి. అంత శీలవైభవం ఉన్నది, అంత మర్యాదస్తురాలు. అందుకే ఆమె ఏం చేసేది అంటే ఆ కుంతి భోజన కద్దితోడ కూతుగా ఇచ్చిన కోమలి ఆతని ఇంట తానుండి అనేక విప్రవరులకు అతిథిజనులకు అవారితముగా తండ్రి పనుపున ఇష్టాన్నదానమునర చేయుచున్న తండ్రి పనుపున అన్నదానం చేస్తోంది. అన్నదానం అంటే దాని ఉద్దేశ్యం ఇంటికి వచ్చిన వాళ్ళకి వడ్డించి వాళ్ళందరికీ భోజనం పెట్టడం అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తోంది. అందులో వచ్చేటటువంటి దోషం ఎవరికి చెందుతుంది? తండ్రికి చెందుతుంది. తండ్రి మర్యాదని గుర్తుపెట్టుకుని ఒక పెళ్లి కాని పిల్ల, చిన్న పిల్ల ఇంత అద్భుతంగా నిర్వహిస్తోంది. ఆమె ఇలా అన్నం పెడుతూ నిర్వహిస్తున్నటువంటి సమయంలో దుర్వాసుడం సిద్ధమౌని వచ్చే అతిథి భోజన వాంఛ చేసి, మహానుభావుడు సమస్తమైనటువంటి సిద్ధులను పొందినవాడు. దుర్వాసో మహర్షి పొందనటువంటి సిద్ధి లేదు. అటువంటి ముని ఆయన ఒకనాడు అతిథిగా వచ్చాడు. అతిథి అంటే చెప్పి రావాలి అని కూడా నియమమేముంటుంది? అన్ని వేళలా మనం పిలిస్తేనే రావాలని ఏం లేదుగా. ఆయన వచ్చాడు. ఆయన చాలా కోపధారి. చిన్న విషయంలో తేడా వచ్చినా ఆయన ఒప్పుకోడు. అన్నిటికన్నా చాలా కష్టం ఏమిటో తెలుసా? అన్నం పెట్టడమే. ఎందుకంటే మీరు గమనించి ఉంటారు, ఇళ్లల్లో బావగారు బాగా కోపిష్ట అనుకోండి, మరదలు బావగారు వస్తున్నారు 2 రోజులు ఉంటారట అంటే హడిలిపోతుంది. దేనికి అంటే వంట చేయడం ఎలాగో, భోజనం పెట్టడం ఎలాగో, బావగారికి అన్నిటికీ కోపమే. బాబోయ్ మీరిద్దరూ అన్నదమ్ములైనా మీ పోలిక కాదు, ఆయన కొంచెం కారం ఎక్కువైతే కొంచెం కోపం, కొంచెం లవణం ఎక్కువైతే కోపం, కొద్దిగా మాడితే కోపం, పచనం కాస్త తక్కువ అయితే కోపం, మినప్పప్పు వేగకపోతే కోపం, పోపు కరకరలాడకపోతే కోపం, అన్నీ కోపమే.
అలా కోపంతో ఉన్నవాడికి వడ్డన చేసేటప్పుడు ముందే చేతులనికి ఏ గిన్నో గరిటో కింద పడిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఆయనకి లేనిపోని కోపం వస్తుంది. కోపధారి విషయంలో వడ్డన చేయడానికి చాలా భయపడతారు. ఎందుకో తెలుసా? కోపం తొందరగా పైకొచ్చేది ఎప్పుడంటే ఆకలితో ఉన్నప్పుడే వస్తుంది. వ్యాసుడు చెప్పాడుగా, ఆకలితో ఉండి భోజనానికి వస్తాడుగా, అప్పుడు వడ్డన చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వడ్డన చెయ్యాలో. ఏ పాటి తేడా వచ్చినా ఇబ్బందే. అందులో దుర్వాసో మహర్షి ఏమిటిది అని ఊరుకునే మనిషి ఏం కాడైనా. ఆయనకి కోపం వచ్చిందా అలా ఇలా ఉండదు. పైగా విశేషమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు, అంతటి గొప్ప తపస్సు చేసినవాడు. అటువంటి వాడు అతిథిగా వచ్చాడు. ఆయనకి అన్నం పెట్టడం అనేటప్పటికీ యథార్థానికి ఏం జరగాలి అక్కడ? పిల్లవి వీళ్ళందరికీ పెడుతున్నామంటే సాత్వికులు ఏదో వస్తున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ వచ్చినవాడు దుర్వాసో మహర్షమ్మ, పెళ్లి కాని పిల్లవి, ఏదైనా తేడా వచ్చిందంటే, ఆయన ఏదైనా శాపవాక్కు విడిచిపెట్టాడంటే నీ జీవితం యొక్క భద్రత దెబ్బతింటుంది. కాబట్టి పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా, ఇవాళ మేము వడ్డిస్తామన్నారు. కానీ కుంతిభోజుడు అలా ఎవరికీ అప్పచెప్పలేదు. అంటే మీకు ఈ పద్యంలో చెప్పకపోయినా పద్యం ద్వారా మీకేమర్థం అవుతోంది అంటే, ఆమె వయసునకు చిన్నదేమో కానీ పరిణతికి పెద్దది. ఆమె అలా వడ్డించగలదు. అటువంటి వాడికి వడ్డించడం అంటే మాటలు కాదు, కొద్దిగా పెట్టు అన్నాడు అనుకోండి. కొద్దిగా అన్న మాటకి ఏమిటి అర్థం? మీరు ఇంత వడ్డించారనుకోండి, ఇన్ని మాట్లాడగలని అన్నాడు అనుకోండి, కమండలంలో నీళ్ళు తీసుకుంటాడు. కొద్దిగా ఎక్కువైందనుకోండి, ఏమనుకుంటున్నావు అంత పెడుతున్నావు అంటాడు. చాలా జాగ్రత్తగా వడ్డన చేయాలి. వడ్డన అనేటటువంటిది అవతల వారి యొక్క ఇంగితాన్ని పరిశీలనం చేస్తూ వారు తింటున్నటువంటి స్థితిని బట్టి ఎంతో జాగ్రత్తగా మౌనంగా చేయవలసినటువంటి ప్రక్రియ. యథార్థానికి అందులో కొంత తర్ఫీదు ఉంటే తప్ప చటుక్కుని గిన్నెలు గరిటెలు పట్టుకోకుండా ఉండడమే మంచిది. కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఇవ్వలేదు, అది కుంతిదేవికే అప్పచెప్పాడు ఆయన. నువ్వే దుర్వాసో మహర్షికి కూడా ఆతిథ్యం ఇయ్యి, నువ్వే వడ్డనచి అంటే. ఇప్పుడు ఆమె పరిణతి ఏమిటో చెప్పడానికి మీకు ఆ ఒక్క వాక్యం సరిపోతుందా? ఆమె పెద్దరికం ఏమిటో, చిన్నపిల్ల వయస్సు చేత, పరిణతి చేత బహుదొడ్డ మనిషి, అంత పరిణతి కలిగినటువంటిది. ఇంతమంది పెద్దవాళ్ళు అంతఃపురంలో ఉంటే కుంతిదేవిని మాత్రమే దుర్వాసో మహర్షి యొక్క ఆతిథ్య నిర్వహణకు కుంతిభోజుల్ని నియమించాడు తప్ప నువ్వు ఉద్దివ్వాలా అనలేదు. చూడండి, పిల్లలు ఏదో వడ్డిస్తుంటారు, ఎవరో పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, దేవతార్చన అంటారు. భోజనం అనరు, దేవతార్చన అంటారు మర్యాదకి. దేవతార్చనకి కూర్చున్నారనుకోండి, చటుక్కుని పెద్దవాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఆ పప్పు గిన్నో లేకపోతే అన్నపు గిన్నో ఏదో అందుకని, ఆగాగు నీకు తెలీదు, బాగుండదు, వడ్డిస్తాం, మేము వడ్డిస్తాం. చటుక్కుని ఒకదానికోటి ముందు వడ్డించేసి వెనక వడ్డించేసి చేస్తే మర్యాదగా ఉంటుంది, ఇంటి గౌరవం పాడైపోతుంది. కాసేపు మీరు పక్కన ఉండండి, ఆ పంక్తికి వడ్డించండి, మేము వడ్డిస్తాం అని చెప్పి పెద్దవాళ్ళు వచ్చి జాగ్రత్తగా వడ్డన చేస్తారు. అక్కడ ఇంటికి విప్రులు వచ్చినా అతిథులు వచ్చినా కుంతే వడ్డించింది, దుర్వాసో మహర్షి వచ్చినా కుంతే వడ్డించింది. ఎవరు లేక కాదు, చాలామంది ఉన్నారు. ఇంతమంది ఉన్నా ఆమె కన్నా కూడా సౌశీల్యవంతులు, ఆమె కన్నా పరిణతి ఉన్నవారు మాత్రం అక్కడ ఉన్నవారు కారు. వయసులో పెద్దవారేమో, పెళ్ళైన వాళ్ళేమో, కానీ పెళ్ళి అవ్వకపోయినా ఈమెకున్న అతిథి మర్యాద వాళ్ళకుందని చెప్పడం కష్టం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్థిరమైన ఆదాయాన్ని పొందటానికి, కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించడానికి సోమవారం సందర్భంగా 12 రాశుల వారు ఈశ్వరుణ్ణి ఏ ప్రక్రియలతో పూజించాలి? గృహవాస్తురీత్యా సింహద్వారములను దిక్కులను అనుసరించి
ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలి? వ్యాసుడు నా కుమారుడు అని ప్రకటించింది సత్యవతీదేవి. ఆయన పుట్టుకతోనే తపస్సు వైపుకి వెళ్ళాడు, లోకహితానికి పనికొచ్చాడు. కర్ణుడు నా కొడుకు అన్న విషయాన్ని కర్ణుడు చచ్చిపోయే వరకు కుంతి చెప్పాల. ఎంత తేజోమూర్తి అని తెలిసినా ఆమె కన్నుల ముందే కర్ణుడు తిరుగుతున్న ఒక్క కారణానికి చెప్పలేకపోయింది. కర్ణుడు ధర్మరాజు గారిలా వెలగలేకపోయాడు, వ్యాసుడిలా వెలగలేకపోయాడు. ఎన్ని శక్తులు ఉన్నాయన్నది ప్రధానం కాదు, ఎవరిని ఆశ్రయించావన్నది ప్రధానం.